నేను ఏది పలుచుకున్నానంటే ఇక్కడ దాదాపు అన్ని కవర్ అయినాయి. సాహిత్యంలో కొన్ని, శాసనాల్లో కొన్ని, క్రైస్తవం, తర్వాత ముస్లిం కూడా వచ్చింది. అంటే ఆయా కమ్యూనిటీ పిల్లలు మాట్లాడారు. ఇక్కడ మాట్లాడినంత కూడా ముందుగా భయపడ్డారు. సమాంతర వేదిక ఏర్పాటు చేసుకున్నాం, వేరే 48 అనుకున్నాము, కొంత కలిసి వచ్చింది అద్భుతంగా. అంటే మనందరం అనుభవించిందే. యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు నేను పీజీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పేపర్ పట్టుకొని తిరిగాను. నేను ప్రజెంట్ చేస్తాను అంటే ఎంఫిల్ పిహెచ్డీ వాళ్ళకి అవకాశాలు లేవు, నీకెవరు ఇస్తారు? వచ్చే వాళ్ళే చాలామంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు పెద్ద పెద్ద యూనివర్సిటీలకి. ఇంకా ఎవరిస్తారు అంటే హెచ్ఓడి గారితో మాట్లాడినప్పుడు సార్ అన్నారు, అరే నాకు కూడా ఇది ఒక డ్రీమ్ ఉంది, చెయ్యి. నేనంటే పనుల్లో ఉన్నాను కనుక పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. కాబట్టి వారు ఇచ్చిన స్వేచ్ఛను ఎంతవరకు వాడుకున్నానో తెలియదు. కానీ వీళ్ళంతా రత్నాలే, కింద ఉన్నవి చాలా రత్నాలు. కానీ కొంత ప్రోత్సాహానికి దూరంగా రెగ్యులర్గా కాలేజీకి వస్తే అందేవి చాలా అమూల్యమైనవి అనిపించవచ్చు. మెటీరియల్ ఉంది కదా, పాస్ అయిపోతారంటే మీ చేతిలో 10 GB ఉండొచ్చు. బట్ ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు సమాధానం రానప్పుడు సంచి నిండా సర్టిఫికెట్లు ఉన్నా ఎందుకు పనిచేయవు? ఇక్కడ కూర్చోబెట్టిన రీజన్ అందరూ స్టాఫ్ అందరూ సపోర్ట్ చేశారు. ముఖ్యంగా ఇంక అద్భుతమైన అంశం ఏంటంటే ఒక్కసారి ఫ్రీ చెక్ చేద్దాం, ఫ్రీగా అంటే ముందే చెక్ చేద్దాం పిల్లలని. బోర్లు సార్ వచ్చి సమయం ఇంత బిజీ షెడ్యూల్ ఉంది, ప్రిన్సిపల్ మీటింగ్లో ఉంటున్నారు, అటు ఇటు బ్యానర్లను ఇంత ఉన్నా సార్ వచ్చి ఒక రూమ్లో పిల్లల్ని కూర్చోబెట్టి చెక్ చేశారు. ఎలా మాట్లాడతారు మరి, పెద్దలందరూ వస్తారు కదా. సార్ మీకు ధన్యవాదాలు సార్, ప్రత్యేకంగా పిల్లల తరఫున మాట్లాడుతున్నాను. ఏంటంటే ఇక్కడ కాబోయే లెక్చరర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఎక్కడెక్కడికి వెళ్తారో తెలియదు. సాఫ్ట్వేర్ ఇంకొకటి, అందరూ తెలుగు చదువుతారు. బయాలజీ వాళ్ళు తెలుగు చదువుతారు, రసాయన శాస్త్రం వాళ్ళు తెలుగు చదువుతారు. అందరికీ తెలుగు ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే మానసికంగా మనసుకు సంబంధించిన సబ్జెక్ట్ ఇది. అమ్మ భాష, అమ్మ పదాలు. కాబట్టి సార్ ఇక్కడ చేయగలిగింది ఎక్కడైనా చాలా మంది గవర్నమెంట్ కాలేజీలో చదువు తక్కువ ఉంటుంది, ప్రైవేట్ కాలేజ్ నారాయణ లాంటి దానిలో చాలా ఉంటుంది. పిల్లలు ఎక్కడైనా పిల్లలే, బ్రెయిన్లు ఎక్కడైనా గవే బ్రెయిన్లు, గవే ముక్కులు, గవే చేతులు, గవే కళ్ళు, ఎక్కడైనా అద్భుతాలు చేయొచ్చు. కొంత ప్రోత్సాహం ఉంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సినారే గారు అంటారు, చెక్కని దేశిల కడుపున శిల్పం ఇలా పుడుతుంది, ఏ రాపిడి లేకుండా వజ్రం ఇలా మెరుస్తోంది, ఏ అలజడి లేకుండా సంద్రం ఇలా నిలుస్తోంది, నడిపించే చైతన్యం లేనిదే నడవదు ఈ సృష్టి. ముందొచ్చిన వాళ్ళు ఎవరు? నాకు నన్నయ్య తిక్కన, పాలకుడు సోమన, వివేకానందుడు, రమణ మహర్షి, ఎవరెవరో నాకు హెల్ప్ చేశారు, నాకు ప్రోత్సహించారు. ఇక్కడ ఉన్నటువంటి బూర్ల సార్ ఇంటికి వెళ్ళి చాలాసార్లు ప్రోత్సాహం తీసుకున్నాను. బూర్ల చంద్రశేఖర్ సార్, ప్రకాష్ అన్న, మహేందర్ అన్న, ఇట్లా ఎవరెవరో నా చుట్టూ ఉన్న వాళ్ళతో మేము ఎదిగాం, వాళ్ళ భుజాలు ఎక్కాం మేము. వీళ్ళందరూ ఈరోజు మా భుజాలు ఎక్కారు. రేపు మీరు కూడా పెద్దవాళ్ళు అవుతారు. కొద్దిమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. మీ భుజాలపైన కొద్దిమందిని మొయ్యండి ఖచ్చితంగా. ఠాగూర్ చెప్పినప్పుడు అట్లీస్ట్ ముగ్గురు నన్నా మొయ్యండి అని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.